జీవన స్రవంతిలో కన్నీటిలో ఎలో ఆదరణ కరముతో తాక్యావు. జీవన స్రవంతిలో కన్నీటిలో ఎలో ఆదరణ కరముతో తాక్యావు. నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకంకితం. నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకే అంకితం. జీవన స్రవంతిలో కన్నీటిలో ఎలో ఆదరణ కరముతో తాక్యావు. ఆ కోరులోయను ఆనందలోయగా, రక్షణ లోయగా మార్చావు. ఆ కోరులోయను ఆనందలోయగా, రక్షణ లోయగా మార్చావు. నూతన సంవత్సరం ఇది దేవుని కృపావరం. ఎందరికో లేదు ఈ భాగ్యం, కాదుగా ఇది మన సామర్థ్యం. నూతన సంవత్సరం ఇది దేవుని కృపావరం. ఎందరికో లేదు ఈ భాగ్యం, కాదుగా ఇది మన సామర్థ్యం. యేసయ్యా యేసయ్యా, నీ దయా కిరీటం ఈ వత్సరం. దయచేసావు నీకే మా వందనం. యేసయ్యా యేసయ్యా, ఎందరికో లేదు ఈ భాగ్యం, కాదుగా ఇది మా సామర్థ్యం. మంచిలేని నన్ను నీవు ఎంతగానో ప్రేమించావు. విధేయత చూపకున్నా ఎంతగానో కరుణించావు.
మంచి లేని నన్ను నీవు ఎంతగానో ప్రేమించావు. విధేయత చూపకున్నా ఎంతగానో కరుణించావు. పాత్రుడనేనా ఇంత కృపకు, అర్హుడనా నీ దీవెనలకు. యేసయ్యా యేసయ్యా. మీ పాదాల చెంతకు వస్తున్నాం. ఈ సాయంత్రం వేళ ప్రభువా, మీ పాద సన్నిధిలో మేము ఆనందించినట్లుగా ప్రభువా, మీకు సమీపంగా మీ పాదాల చెంత కూర్చొని వాక్యం వినున్నట్లుగా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఉత్తమమైన ఈ స్థలాన్ని, సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దొరికోలేని యోగ్యత యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించారు నాయన. మేము ఏమై ఉన్నామో అది మీ కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాం ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన, కీర్తిస్తున్నాం. మా బ్రతుకులో మాకిచ్చిన మిమ్మల్ని సేవించే యోగ్యతను బట్టి స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు ఇష్టలుగా ప్రభా, అనేకులను ప్రభావితం చేయవారిగా, మీతో మాకున్న సంబంధం అనేకులను మేల్కొల్పునట్లుగా, అనేకులను ఆకర్షించినట్లుగా, మీతో మాకున్న ప్రభా ఈ యొక్క సంబంధం అనేక మంది జీవితాలను పురుకొల్పునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేము ప్రభా. ఈ సత్యమును ఎరిగి మీతో అన్యోన్య సహవాసము కలిగి ఉండడానికి, భక్తి జీవితాన్ని సాధకం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. రావాల్సిన బిడ్డల్ని ప్రభా క్షేమంగా మీ సన్నిధికి తీసుకురండి. ఏదైనా పరిచర్య అంతట్లో తోడుగున్నందుకు స్తోత్రాలు. ఈ సాయంత్రం ఈ ఆరాధనను కూడా మీరు దీవించండి, మమ్మల్ని మరుగు చేయండి. మీ జీవము కలిగిన మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడి అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి, ఈ మొదటి ఆదివారాన్ని బట్టి, ఈ సాయంత్రం సమయాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకు? బ్రతుకున్నాం కాబట్టి. బ్రతుకుండుట కేవలం దేవుని దయ. ఓ ప్రశ్న, ఎందుకు బ్రతుకున్నాము మనం అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమని జవాబు చెప్తారు? మీరే ఎందుకు బ్రతుకున్నారు అన్న ప్రశ్న మన ముందు ఉంది. అప్పుడు మనం ఏం జవాబు చెప్పగలం? అందులో మొదటిది ఏంటంటే, దేవుని దయ వల్లే నేను బ్రతికున్నాను. చాలా ప్రాముఖ్యం. 2, నా జీవితంలో దేవుని చిత్తం నెరవేరడానికి నేను బ్రతికున్నాను. నెంబర్ 3, నేను చేయాల్సిన పని ఇంకా ఉంది. నెంబర్ 4, నేను సరిచేసుకోవాల్సింది బహుశా ఇంకా ఉందేమో. ఈ 4 ప్రాముఖ్యమైన అనుదినం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రశ్నలకి జవాబులు ఇవి. దేవుని దయ ఒకటైతే, దేవుని చిత్తం నెరవేర్చడం రెండోదైతే, నేను చేయాల్సిన పని ఇంకా ఉంది అనేది మూడోదైతే, ఇక 4వది సరిచేసుకోవాల్సింది బహుశా ఏమైనా ఉందేమో అని మనల్ని మనం ప్రశ్నించుకొనుట మంచిది. ఇంకొక మాట చెప్పాలి. తోటమాలి యజమానుడు, ద్రాక్ష తోట, అంజురపు చెట్టు చిన్నతనం నుంచి తింటున్నాం కదా. యజమానుడు ఫలాల కొరకు వచ్చాడు. ఫలాలు లేవు, ఉండాలి, ఫలాలు లేవు. 1 సంవత్సరం, 2, 3, 3వ సంవత్సరం తోటమాలితో చెప్పాడు యజమానుడు, తోటమాలి, ఈ చెట్టు వలన ఈ భూమి ఎలా
వ్యర్థమైపోవాలి అని చెప్పాడు. ఫలాలు లేకపోతే ఎలాగా? బ్రతుకులో వృద్ధి లేకపోతే ఎలాగా? మార్పు లేకపోతే ఎలాగా? పశ్చాత్తాపంతో మన విశ్వాస జీవితంలో ముందుకు సాగకపోతే ఎలాగా? అలాగే బ్రతికిస్తే ప్రయోజనం ఏముంది? మార్పు లేని జీవితాలుగా జీవిస్తే ప్రయోజనం ఏముంది? బ్రతికున్నాం కాబట్టి, ప్రాణంతో ఉన్నాం కాబట్టి ఎదుగుట అనేది ముఖ్యం కదా. ఎదుగుట జీవము యొక్క లక్షణము అని గుర్తుపెట్టుకోవాలి. ఎదుగుదలను కోరుతున్నాడు. ఎదుగుదలలో మన జీవితంలో మార్పును కోరుతున్నాడు. తద్వారా మన జీవితాల్లో ఆయన ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ రూపాంతరం కోరుతున్నాడు ఆయన. యజమానుడు అడిగాడు, ఫలాలేవి అని అడిగాడు. తోటమాలితో అంటున్నాడు, ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అని అన్నాడు. నరికించిపోయి దీన్ని అన్నాడు. నరికించేస్తే పని అయిపోయేది. కానీ అటువంటోడు కాదు కదా ఈ తోటమాలి. ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, చెట్టు ఎడల జాలి కలిగిన వాడు, మరొక అవకాశం ఇద్దామని చూచినవాడు. బహుశా దొరికిన అవకాశమేమో మనకిలాగా. అర్థమవుతుందా? అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో ఉంది, సార్ అయ్యా లెట్ ఇట్ బి ఎలోర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దీన్ని ఫలించినా సరే ఒకవేళ అప్పుడు చూద్దాం. గ్రేస్ పీరియడ్ అనమాట. 1 ఇయర్ ఏంటి? గ్రేస్. చెట్టు మంచిది కాకపోయినా గ్రేస్, కృప. అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, ఫలాలు లేకపోయినా, దట్ ఈస్ గ్రేస్. బహుశా ఇక్కడున్న మనం, ఈ వాక్యం వింటున్న మనం గ్రేస్ పీరియడ్లో ఉన్నామేమో. సరి చేసుకున్నాం. మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు మనల్ని. ఆ సంవత్సరం దాటిచ్చేసాడు మనం. అందుకే మనం దేవునికి ఇష్టలుగా, యోగ్యులుగా జీవితాన్ని సరిచేసుకుంటూ అనుదినం వాక్యం ద్వారా, వాక్యం అనే అర్థం ముందు వాక్యము ద్వారా పోషించబడుతూ సరిచేసుకుంటూ వృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇది నాన్న ప్రత్యేకంగా మీరు ఏ వయసు వారైనా ఫోన్ వాడుతున్నారా? ఫోను లేని జీవితం, ఫోను పట్టని జీవితం ఉంటే అంత లేకపోతే అంత అనుకుంటున్నారా? ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. జాగ్రత్త వినాలి. ఇక యవ్వనస్తులు బాగా వినాలి. ఫోన్ ఎవరు వాడుతున్నారో మీరు జాగ్రత్త. వాడాలా వద్దా? వాడాల్సిందే. అయితే ఎలా వాడాలి? ఏం చూడాలి? ఎందుకు చూడాలి? ఎంతసేపు చూడాలి? ఏమి నేర్చుకోవాలి అనేది ఈ దినాన్ని నేను మీకు చెప్తాను. ఫోన్ వచ్చింది, వాడొద్దని బైబిల్ చెప్పలేదు. కానీ ఎలా వాడుతున్నావో అనేది నీ మీద ఆధారపడి ఉంది. వింటున్నారా? కిచెన్లో నైఫ్ ఉంది, కత్తి ఉంది. ఆ కత్తి కిచెన్లో లేకపోతే పని అవుతుందా మీకు? అవదు. ప్రతిదానికి నైఫ్ అవసరం కదా. దాన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి. వేరే విధంగా దాన్ని వాడకూడదు. ఫోన్ కూడా అలాంటిదే. నువ్వు సరిగా వాడితే నీకు మేలు చేస్తుంది. విచ్చలవిడిగా నువ్వు వాడితే ప్రాణం తీస్తుంది. వింటున్నారా? సరిగ్గా 3 సంవత్సరాల క్రితం నా దగ్గరికి పాలు తాగే బిడ్డ, 2 కమల పిల్లలు, ఆడపిల్లలను తీసుకొని ఒక అమ్మాయి వచ్చింది. లుకింగ్ వెరీ పూర్, చాలా పేదరికంగా కనిపించింది. జుట్టు చిందరవందరగా ఉంది. వచ్చింది, బిడ్డలు తీసుకొని వచ్చింది. ఓ పెద్ద అవసరంతో వచ్చింది, పెద్ద కష్టంతో వచ్చింది. ఎవరో చెప్పారు, పంపించారు. వచ్చిందామా. సరే నేను కూర్చోబెట్టి లోనికి పిలిచి ఏ ఊరు అని అడిగాను. నేను కొన్ని కారణాలతో వ్యక్తిని గౌరవించి పేరు ఊరు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం చేసింది ఎవరికి తెలియదు, చెప్పకూడదు కూడా. సందర్భం కాబట్టి చెప్తున్నాను. కూర్చోబెట్టి అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడిగితే పెద్ద స్టోరీ. ఏంటంటే తన భర్త ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని అడిగాను. బాధ కలిగింది నాకు, దుఃఖమైంది ఆ బిడ్డను చూసి. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు పాలు కోసం. చనిపోయి ఎంతకాలం అయిందంటే 3 నెలలు అయింది. బిడ్డ వయసు అంత 11 నెలలు. నువ్వు ముందు బిడ్డకు పాలు ఇవ్వు అని నేనేం చేశానంటే ఆ పిల్లలకి బిస్కెట్లు, ఇంట్లో ఉంటే పాలు. ఆ సమయంలో అందరూ శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళారు. నేను ఒక్కడనే ఉన్నాను. పాలు కలిపి తీసుకొచ్చి కూర్చోబెట్టి అడిగాను, నీకేం కావాలి, ఇక్కడికి ఎలా వచ్చావంటే ఆమె ఏం స్టోరీ చెప్పింది తెలుసా?
నా భర్త చనిపోయాడండి. ఎందుకు చనిపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే బెట్టింగ్స్ ఆడేవాడు, ఫోన్ ఎక్కువ చూసేవాడు, బెట్టింగ్స్ ఆడేవాడు. ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో ఎన్ని పోగొట్టాడు. మేము ఆస్తిపరులం అండి, చాలా ఆస్తులన్నీ పోగొట్టాడు. నేను అడిగేదాన్ని కాదు, నన్ను కొట్టేవాడు. చివరికి అప్పులు ఎక్కువైపోయినాయి. రాత్రి నాతో చెప్పాడు మనందరం చచ్చిపోదామని. నేను ఒప్పుకోలేదు. ఎలాగో కొలా తీర్చుకుందాం అప్పులు అని చెప్పి నా వినలేదు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అని చెప్పి. బెట్టింగ్స్ ఆడాడు, చేయకూడని పని చేశాడు. బెట్టింగ్ ఆడమని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తికి ఎవరంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ మధ్యకాలంలో గొడవైంది. సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారే సో కాల్డ్, డోంట్ ఫాలో దెమ్. వారు నీకు నీతి నేర్పరు, నీకు జీవితం ఏంటో చెప్పరు, బాగా బ్రతకని చెప్పరు. వారికి ఉన్న ఘనత ఓవర్ నైట్లో, రాత్రికి రాత్రి ఫాలోవర్స్ని పెంచుకొని వారు మిమ్మల్ని తన ప్రపంచంలోకి లాగి బందీగా మార్చేసి దురలవాట్లు నేర్పించారు సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా కేసులు అయ్యాయి ఈ మధ్యకాలంలో తెలుసా. ఒక వ్యక్తి రావడం, ఓవర్ నైట్లో స్టార్గా మారడం, ఆయన్ని వెంబడించే వాళ్ళు చాలా ఉండడం, రకరకాల కారణాలతో అతను చాలామందిని పెంచుకోవడం, రకరకాల కంటెంట్ చేయడం, దాన్ని యువత చూడడం, యువతే కాదు పెద్దలు కూడా చూడడం. వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక స్థలాన్ని చూపించడమో, లేదా ఒక విషయం గురించి మాట్లాడడమో, ఏదో చేయడం, ఎక్కువ మంది దాన్ని చూడడం. ఇదే అవకాశంగా మీరు ఈ గేమ్ ఆడండి, దీనిలో పెట్టుబడి పెట్టండి, దీనిలో లోన్ తీసుకోండి, దీనిలో డబ్బులు పెట్టండి, మీకు ఎక్కువ వస్తాయి. దీని ద్వారా యువత అలవాటు పడిపోయి ప్రారంభంలో ఆ ఆటలు ఎట్టుంటాయంటే పెట్టుబడి పెట్టగానే 1000 రూపాయలు పెట్టగానే 4000 వస్తాయి. ఇక వెంటనే లక్షలు కోల్పోయి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు అనేకులు. సో కాల్డ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నేను ఈ మధ్య తెలిసాను, వాళ్ళు ఏమయ్యారంటే డిజిటల్ స్టార్స్ అయ్యారు. ఈవెన్ సినిమా యాక్టర్లు కూడా. ఏమి నీతి నేర్పరు నీకు? ఏ సినిమా యాక్టర్ బాగోమని చెప్పాడు నీకు? ఏమి నీతి నేర్పాడు? బాగా బ్రతకమని ఎవరు చెప్పారు? దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు. ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేశారు నిన్ను? మానవ జీవితాన్ని పాడు చేసిన ఇన్ఫ్లుయెన్సర్, వారిని ఫాలో అవ్వడం. ఈ దినాన నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న గోల, అల్లరి అంతా ఇంత కాదు. ఎందుకు జరిగింది? ఏం జరిగింది? ఒకనప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన వారు ఎందుకు అంత పతనమయ్యారు అంటే కారణం ఏంటో తెలుసా? మేమేది చేసినా చెల్లుబడి అవుతుందన్న గర్వం, అహంకారం వారి జీవితాన్ని నాశనం చేసింది. ఈరోజు మీకు ఈ విషయాలు తెలియాలి. ఎందుకు తెలియాలంటే క్రైస్తవులుగా మనం ఎవరమో తెలుసా? యు ఆర్ ద లైట్ అండ్ యు ఆర్ ద సాల్ట్, యు ఆర్ ద సిటీ ఆన్ ద టాప్ ఆఫ్ హిల్. దేవుడు చెప్పాడు, వీ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా వీ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్. ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎందుకంటే వారు నాశనం చేస్తారు. కానీ క్రైస్తవుడిగా, యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వాడిగా, క్రీస్తు మార్గంలో నడిచిన వాడిగా, క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడిన వాడిగా, ఈ లోకాన్ని నేను ప్రేమించను కాబట్టి ప్రజలను ప్రేమిస్తాను, ప్రజల క్షేమాన్ని ప్రేమిస్తాను, ప్రజల యొక్క భక్తి జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా నేను మారుతాను. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి. ఎక్కడో అరణ్యంలో, ఈరోజు సంగతి కాదు, అరణ్యములో యోర్దాను ప్రాంతంలో ఒకే ఒక్కడు, ఏ స్పీకర్స్ లేవు, ఏ పబ్లిసిటీ లేదు, ఏ బ్యానర్స్ లేవు, ఒకే ఒక్కడు, ఎక్కడో, పెద్ద వస్త్రాలు కూడా ఏమి లేవు, వృద్ధులకు పుట్టిన ఒక వ్యక్తి, యవనస్తుడు, ఎక్కడో యోర్దాను ప్రాంతంలో కేకేశాడు, మారు మనసు పొందుడి. దట్స్ ఆల్. మారు మనసు పొందుడి, మారు మనసుకు తగిన ఫలం. ఆయన పేరే బాప్తిసమిచ్చు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా అటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడున్నారు? ఇన్ఫ్లుయెన్స్ అంటే అది. వింటున్నారా? ఎవరిని ఫాలో అవుతున్నావు? స్ట్రోల్ చేస్తూ, రీల్స్ చూస్తూ ఏమన్నా మంచి నేర్చుకున్నారా? యవనస్తులు జీవితాన్ని మార్చుకున్నారా? అలవాట్లు మార్చుకున్నారా? పద్ధతులు మార్చుకున్నారా? స్థితిని మార్చుకున్నారా? మేము ఎదిగామని చెప్పగలిగారు? నో. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే నేను నాశనం చేయడానికి వచ్చాయి. మీరు గమనించండి,
ప్రారంభంలో బాగున్న వాళ్ళ పేరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రభావితము చేయువారు. ఇప్పుడు ప్రపంచం అంతా సోషల్ మీడియా కదా ఉంది. ఒక మాట చదువుకుందాం. పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వచ్చాడు తన మిషనరీ యాత్రలో. అక్కడ ఏథెన్స్ పట్టణం, ఎటు చూసిన విగ్రహాలు ఉన్నాయి. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? నేటి రోజుల్లో మనలాంటి ప్రజలు. వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందు మాత్రమే తమ కాలమును, అంటే వాళ్ళకి ఏం కావాలంట? ఏదో ఒక పెద్ద చెప్పాలి, కొత్త సంగతి. పాత యుద్ధాలకి కొత్తవి కావాలి, ఏదన్నా కొత్తది. అందుకే ఇది నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తెలుసా మీకు? బయలుదేరుతాడు ఒక చోటకి, ఆ ఊరు వెళ్తున్నాను, ఈ ఊరు చూడండి, ఆ ఊరు చూడండి, ఈ ఊరు చూడండి, ఆ ఊరు చూడండి అయిపోయింది. ఆయన్ని ఈ జనాలు ఆయన వెంట పడతారు. ఇంకొక ఆమె వంటగదిలోకి వస్తుంది, ఆమె ఏం కలుపుతుందో తెలియదు, వీటిని తినండి అంటారు, 5 తింటారు. ఇంకొకళ్ళు మా గార్డెన్ చూడండి అంటారు, మా ఇల్లు చూడండి అంటారు, మా ఆయన చూడండి, నా పిల్లలు చూడండి, నా పిల్లకి బట్టలు వేయటం చూడండి. ఏంది ఇదంతా? వాట్ దిస్ నాన్ సెన్స్? ఏం చూస్తున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు మీరు? ఏథెన్స్ వారు అక్కడ ఉన్నవారంట, వాళ్ళు టైం అంతా ఎట్ట పాడు చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఏదో ఒక పెద్దగా, ఏదో ఒక కొత్తది. ఈరోజు అదే కావాలి కదా, ఏదో ఒక కొత్తది. తెలుసా? ఆ కొత్తదిలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుందంటే, ఇదిగో ఇది మీరు చేయండి అని నూరి అందులో ఏం కలిపి, అది కలిపి, పేస్ట్ కలిపి, అందులో మట్టి కలిపి, అందులో ఇంకేదో సోడా కలిపి, అది కలిపి పుయ్యండి మొఖానికి. అది నీకు మేలు చేస్తుందా? నీ ముఖం ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, వాళ్ళు చెప్పింది పాడైపోయారు. మనుషులు పాడైపోయారండి. ఒక ఆయన వస్తాడు, అరే రే 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 స్టీల్ దాంట్లో వండుతున్నారు, క్యాన్సర్ వచ్చింది అంటాడు. అప్పుడు మనం అనుకుంటాం, అరే రే రే స్టీల్ తీసే. ఇంకొక ఆయన వస్తాడు, ఏంటంటే అరే రే స్టీల్ ఎట్ట వండుతున్నారా నాయన, స్టీల్ వాడదు మీకు క్యాన్సర్ వచ్చింది, రాగిది వాడండి. నిజమే కదా, మనం రాగి కొండ కొంటాం మనం. ఇంకొకటి వచ్చి అంటాడు, రాగి వాడితే నీ జీవితం కథం, నువ్వు మట్టి కొండదంటే మళ్ళీ మట్టి కొంద. ఏ ఊరి చేతిలో ఉన్నాం మనం? ఒకడు వేడి నీళ్ళు తాగమంటాడు, ఇంకొకటి కషాయం తాగమంటాడు, ఇంకొకటి నీళ్ళే తాగద్దు అంటాడు. ఎవరు మాట వినాలి? ఏంటి బ్రతుకు? ఎవరి చేతుల్లోకి వెళ్ళారు మీరు? ఏదో ఒక కొత్త సంగతి. ఈరోజు చాలామంది జీవించడం మానేశారు, బ్రతకడం మానేశారు. నువ్వు వేరే వాళ్ళ చేతుల్లో బతుకుతున్నావు. నేను ఒక మాట చెప్తాను, సోషల్ మీడియాలో బ్రతుకుతున్నావు, సోషల్ మీడియా ప్రపంచంలో బ్రతుకుతున్నావు అనగా నీవు వేరే చేతుల్లోకి వెళ్ళిపోయావు. నువ్వు జీవించుతున్నావు అనుకున్నావు, కానీ నీకు స్వతంత్రత, నువ్వు బందీల్లోకి వెళ్ళిపోయావు. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది అదే. వింటున్నారా? ప్రపంచంలో నేటి దినాన ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా? డిసెంబర్ నుంచి మనం క్రిస్మస్ వర్తమానాలు వింటా వచ్చాం. 26 తర్వాత మళ్ళీ నూతన సంవత్సర సిద్ధపాటు వర్తమానాలు వింటా వచ్చాం. మళ్ళీ 31 రాత్రి 1వ తారీఖు న్యూ ఇయర్ మెసేజ్ విన్నాం. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఈ ఇయర్లో మనం ఎలా కొనసాగాలో నేర్చుకున్నాం. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో జరిగిపోయిన సంగతులు, ఏం జరిగినాయో చెప్తాను. అయితే ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఒక 2 వారాలు కూడా అంతే, 2 వారాలుగా 10 రోజులుగా జరుగుతున్న సంగతి ఏమైందంటే, ఒక సినిమా యాక్టర్, ఒక ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన శివాజీ అని ఆయన ఏదో సినిమా పబ్లిసిటీ ఏదో తెలియదు, ప్రమోషన్ దాంట్లోనో ఒక మీటింగ్లో మాట్లాడాడంట. ఏం మాట్లాడాడంటే, అమ్మా తల్లులో మీరు మా అక్కలో మా తల్లులు ఒంటి నిండా బట్టలు కప్పుకోండి అన్నాడంట. మంచిదే కదా. అయితే ఆయన మాట్లాడే క్రమంలో కొన్ని మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. అదే జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్క బూతు పదం తీసేస్తే జాగ్రత్త మాట్లాడాలి. మనం నలుగురిలో ఉన్నప్పుడు మన మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుంటే నేనేం మీకు ఏ సందేశం ఇచ్చినట్టు? నేను జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఎందుకో తెలుసా? నేను మాట్లాడే ప్రతి మాట మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది.
తొందరపడి మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే నోటిలో నుండి జారిన మాట తిరిగి రాదు కదా. ఆయన బూతు మాట మాట్లాడాడు, దాన్ని పక్కన పెడితే ఏమైపోయిందంటే వెంటనే ఆయన ఈ మాట అన్నాడని. ఏ మాట అన్నాడు? చక్కగా వస్త్రాలు మాట్లాడండి. చూసుంటారు, ఏం చూడట్టు మాట్లాడతారు చెప్పండి. చక్కగా ఏం ధరించండి? వస్త్రాలు ధరించగానే ఇంకొక ఆమె బయటకు వచ్చింది. ఏం కట్టుకోనంది? కట్టుకోపో తూరుకో. ఎవరు కట్టుకోమన్నారు? పద్ధతి ఇదేనా? ఆమెకి ఇంకొక ఆమె తోడయ్యింది. నువ్వెవరు మాట్లాడడానికి? మాకు స్వేచ్ఛ కావాలి. ఇక్కడే మనం వాక్యం పట్టుకోవాలి. మనం స్వేచ్ఛ. ఏంటి స్వేచ్ఛ? ఏమి స్వేచ్ఛ? నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకుంటానంటే కుదరదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కుదరదు. పద్ధతులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. హద్దులు దాటితే, కంచె దాటితే పాంగరుస్తుందని వాక్యం రాయబడు. నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు వాక్యం ఇచ్చాడు. నా జీవితం నా ఇష్టం, విచ్చలవిడితనానికి అలవాటు పడ్డానంటే కుదరదు. దేవుడు స్వతంత్రతనిచ్చాడు. ఈ స్వతంత్రతను శారీరక క్రియలకు హేతు చేసుకోవద్దని చెప్పాడు. నా ఇష్టం అంటే కుదరదు. గలతీ పత్రికలో దేవుడు స్వతంత్రతనిచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆయన నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే కుదరదు. ఆమె వచ్చింది, నువ్వెవరు మాట్లాడడానికి? స్వేచ్ఛ, నా స్వేచ్ఛను హరిస్తున్నావు, నువ్వెవరు మాట్లాడడానికి? ఓ గోల మొదలైంది. వెంటనే మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. నువ్వెందుకు మాట్లాడావని. ఈలోపు ప్రపంచ ఆటగాడు పాటగాడు ఒక ఆయన తెలుసు మీకు. ఇదే మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూడండి ఎంత ఉందో. ప్రపంచ ఆటగాడు ఆయన పెట్టుకున్నాడు, ప్రపంచ ఆటగాడు. వాడికి నోరే కుదరదు. ఒకనప్పుడు బైబిల్ కూడా దూషించాడు అతను. పాస్టర్లు కూడా తిట్టాడు, ఇష్టానుసారంగా తిట్టాడు. తెలుసా? ప్రపంచ ఆటగాడు పాటగాడు అని ఆ అన్వేషణ అతను ఏదో వేయట్లేదంటే ఏంటి చూస్తారు ఏంటి తీసుకురాలేదా? మీరు కూడా బాధపడుతున్నట్టున్నారు. ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అనేవాడు. ప్రపంచ యాత్రికుడు, ప్రపంచ ఆటగాడని పెట్టుకున్నాడు ఆయన. ఆయన దిగాడు. ఆయనకి సంబంధమే లేదు. ఆయన వీడియో పెట్టి విషయం ఏంటి తెలుసా? నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సరే ఆయన బూతులు తిట్టాడు, ఎవరు శివాజీ తిట్టాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నేనేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలో కోపపడేది ఏముంది? ఆయన చెప్పిన మాటలో మంచిది కదా. టీన్ గ్రూప్స్ పిల్లలకు కూడా నేను హాస్పిటల్కి వస్తే డ్రెస్ సరిగ్గా లేకపోతే, వాళ్ళు జ్వరంతో వచ్చారా, బాత్తో వచ్చారా, కడుపులు నొప్పితో సెకండరీ. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నా నేను గట్టిగా చెప్తా, ఏంటి డ్రెస్ సున్ని వేసుకో, ఈ డ్రెస్ ఎందుకు వేసుకో, ఖచ్చితంగా చెప్తా. ఎందుకో తెలుసా? నాకు నచ్చకపోతే చెప్తాను నేను. మన ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి, క్రమం ఉండాలి, హద్దులు ఉన్నాయి. ఏ పడితే ధరించడానికి వీల్లేదు. ఈ వంటది వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అనుకుంటే నాకేమైంది? ఈ హాస్పిటల్ కాబట్టి ఇంకొక హాస్పిటల్ పోతారు. మంచి మాటేగా చెప్పాను, ఇంకోసారి డ్రెస్ వేసుకోవద్దని చెప్తాను నేను. వింటున్నారా? ఈ ప్రపంచాత్రికుడు రంగంలోకి దిగి నోటుకు వచ్చినట్టు ఎట్ట తిట్టాడంటే, ఎందుకు తిట్టాడంటే, నువ్వెవరివి స్త్రీ హక్కును హరించడానికి అని ఇష్టం వచ్చినట్టు. ఆయన నోరుకు హద్దే ఉండదు కదా. తిడతా తిడతా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆయన రంగంలోకి తీసుకొచ్చాడు పాపం. ఆయన ఎవరు? మామూలు స్పీడ్లో లేరు మీరు. గరిగిపాటి. నిజమే, గరిగిపాటి పెద్ద ఆయన, తెలుగు రాష్ట్రాలు గౌరవించి ఆయన సూక్తులు చెప్తాడు, చాలా మంచి విషయాలు చెప్తాడు. పురాణాల్లో నుంచి, ఉపనిషత్తుల్లో నుంచి అన్ని మంచి మాటలు చెప్తా ఉంటాడు. నీతే బిడ్డలు ఎత్త బ్రతకాలి, ఎలా చదువుకోవాలి, స్వేచ్ఛ అంటే ఏంటి. ఆయన ప్రవచన వాక్కులు నేను వింటాను, ఏం చెప్తాడని వింటా ఉంటాను. మంచిగా చెప్తాడు ఆయన. పెద్ద ఆయన్ని గౌరవించాలి, భారత ప్రభుత్వం గౌరవించింది ఆయన్ని నోటుకొచ్చాడు మాట్లాడాడండి. ఈయన మామూలు బూతులు కాదు. తిడుతూ తిడుతూ హిందూ దేవతలను కూడా తిట్టేశాడు. అనరాని మాటలు అన్నాడు. కోపం రాదా వాళ్ళకి? వరుసగా ఏమైందో తెలుసా? ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా వెనక్కి రావడం మొదలుపెట్టారు. వింటున్నారా? ఇంతకీ నోరు నాదని, ఇంతమంది మిలియన్స్ నన్ను ఫాలో అవుతున్నారని ఎలా పడితే ఆడ మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. ఏంది గర్వం, ఏంది అహంభావం? ఇతనే కాదు, గతంలో చాలామంది ప్రజల జీవితాలతో చెలగాటలాడారు. ఎంతోమంది, ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, ఎంతోమంది ఆత్మహత్యకు కారణమయ్యారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి, ఆన్లైన్ గేమింగ్ను ప్రమోట్ చేసి, ఇదిగో నాకు డబ్బులు వచ్చినాయి, ఇదిగో నాకు ఫోన్ వచ్చింది, ఇప్పుడే డబ్బులు పెట్టాను, ఇంత వచ్చినాయి, నేను ఫోన్ కొనుక్కున్నానని
ఆ వ్యక్తి జీవితంతో కొన్ని కుటుంబాలు నాశనమయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం తేరుకుంది. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం ప్రారంభించింది. ఇది ఈరోజు జరుగుతున్న విషయం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే గోల. ఏం గోలంటే, ఎట్టయినా అతన్ని చాలామంది కేసులు పెట్టారు. చాలామంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా దేవతల్ని దూషించారు, తిట్టారు, అవమానించారు. కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఈ గొడవ ఏడ ప్రారంభమైంది? శివాజీ అనేవాడు ఏమంటా వాడు ప్రమోషన్ అతను చేసుకోక తెలుసా, ప్రపంచ యాత్రికుడు ఆటగాడిని పాటగాడిని తెచ్చి కింద పడేశాడు. ఈ మధ్యలో పెద్ద ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు వినండి, మీకు ఒక విషయం తెలియాలి. ఇతనే కాదు, ఈ ఆటగాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అనేవాడే కాదు, అతనికి ముందు చాలామంది ఉన్నారు. కనిపించే వ్యక్తి అతను. వీళ్ళ పేర్లు ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళని ఫాలో అవుతున్నారు. మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారా? అన్ఫాలో అవ్వండి. వారు సోషల్ మీడియాలో మీకు ఎవరు స్టార్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నేనంటాను, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యము నీలో ఫలిస్తే, క్రీస్తు యొక్క సారూప్యము నీలోకి వస్తే నిన్ను మించిన స్టార్ ఎవరున్నారు? నువ్వు ఎవరి ద్వారా ప్రభావితం అవడం కాదు, కానీ నువ్వే ప్రభావితం చేయాలి. అవును, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డట్టుగా అనేకులను ఎవరు దేవుడి వైపు తిప్పుతారో వారు ఆకాశమందలి జ్యోతుల వలె బుద్ధిమంతులు. నువ్వే స్టార్. అందుకే క్రిస్మస్లో విన్న వర్తమానంలో మనం వినేది ఏంటంటే, హీజ్ స్టార్, ఆయన నక్షత్రం. అమ్మా, మీరే నక్షత్రాలు, మన పిల్లలే నక్షత్రాలు, మన ఎవరి బిడ్డల నక్షత్రాలు. మన బిడ్డలు ప్రభావం చేయాలి, మన బిడ్డలు ఉన్న స్థలాల్లో ప్రభావితం చేయాలి. ఎప్పుడంటే దేవునితో వారు సంబంధం కలిగి ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నడిచినప్పుడు. అవును, గత 10 రోజుల నుంచి ఎటు చూసినా, ఏ ఫోన్ చూసినా, ఏ వార్తలు చూసినా ఇదే, ఈ గొడవే. ఇప్పుడు నా ప్రశ్న అందులో మీకు చెప్పాలి, స్వేచ్ఛ అంటే ఏంటి? వాళ్ళ కోపం వచ్చింది. అందులో కోపం వచ్చి, మా ఇష్టం, నువ్వెవరు మాట్లాడడానికి, మాకు స్వేచ్ఛ ఉంది, మా ఇష్టం, మా ఇష్టం, మా ఇష్టం అన్నారు. కుదరదు అమ్మా, కుదరదు. ఎందుకు కుదరదో తెలుసా? చదువుదామా వాక్యం? రండి, వాక్యం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. మొదటి వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం మన కాడి కింద, అవును, చిక్కుకోవద్దు అని చెప్పాడు. మరలా చిక్కుకోవద్దు. వింటున్నారా? ఏం జరిగింది? ఇక్కడ చాలా విషయాలు తెలియాలి మీకు. ఏం జరిగిందంటే, ఏదైనా తోటలో ఏమైంది? పండు తిందామా? ఎవరు? మన ఆది తల్లి. ఎవరు తెచ్చి ఎవరికి ఇచ్చింది? షేరింగ్లో కేరింగ్ అనమాట. ఏమైందప్పుడు? పండు తినగానే వారు దిగంబరులమని చెప్పాలి. దిగంబరులమని వాళ్ళు తెలుసుకున్న తర్వాత దే ట్రైడ్ బెస్ట్. వాళ్ళు అంజూరు పాకులు తీసుకొని కవర్ దెమ్సెల్వ్స్, కప్పుకున్నారు. ఏం కప్పుకున్నారంటే వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకున్నారు కదా. దేవుడు వచ్చాడు, చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. దేవుడు వచ్చి, ఆదమా, నో రెస్పాన్స్. నీ స్వరము విని దాక్కుంటుంది. నేను దిగంబరం అని తెలుసుకో. అబ్బా, దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరం అని నీకు తెలిపినవాడు ఎవరు? వాడే. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, చర్మపు చొక్కాయిలు కుట్టించాడు, వాళ్ళకి తొడిగించి, హీ కవర్డ్, గాడ్ హిమ్సెల్ఫ్ కవర్డ్ దేర్ నాకెడ్నెస్. వారి దిగంబరత్వాన్ని ఏం చేశాడు ఆయన? కప్పెను. చెప్పండి, ఏం చేశాడు? కప్పెను. శివాజీ అన్నాడు, అమ్మా కప్పుకోండి అమ్మా అంటే వాళ్ళు అంటున్నారు, మేము కప్పుకోము. ఎందుకు కప్పుకోవు? మేమేదో తోటలాగా ఉంటామంటే కుదిరిద్దా? దేవుడు ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. గతంలో మీకు గరిగిపాటి గారు ప్రవచనకర్త, ఆయన ఈ వస్త్రాల గురించే చెప్పాడు. ఏం చెప్పాడంటే, అమ్మా
యువత పాడైపోతున్నారు, మీరు బట్టలు వేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి మాటలు చెప్పాడు ఆయన. ఎప్పుడో చెప్పి కూడా చాలా కాలం అయింది. ఈ ప్రపంచ ఆటగాడు అవి తీశాడు బయటికి. నువ్వెవరవయ్యా చెప్పడానికంటే, పెద్ద ఆయన చెప్తే మంచిదే కదా. చెప్పాడు, మంచి కోసమేగా చెప్పాడు. మన పిల్లలు ఆడపిల్లలు బాగుండాలి కదా చెప్పాడు. జరిగింది ఇది. వాళ్ళు అన్నారు, మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటాం, ఇది మాకు స్వేచ్ఛ, మా బట్టలు నిర్ణయించడానికి మీరు ఎవరు, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ న్యూస్. ఏథెన్సోడ్లాగా ఏదో ఒక కొత్త విషయం, ఏదో ఒక కొత్త సంగతి, ఏది కొత్తది జరిగిద్దా, ఏ వార్త జరిగిద్దా, దేన్ని బట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామా, దాన్ని బట్టి మనం అదే వార్తలు వింటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఎవరికైనా మేలు జరిగే సమాచారం ఉందా? ఇది చూసిన మన యువ బిడ్డలు ఏమవ్వాలి, మన టీనేజ్ గర్ల్స్ ఏమవ్వాలి, టీనేజ్ బాయ్స్ ఏమవ్వాలి? ఈ సోషల్ మీడియా మన బిడ్డల జీవితాన్ని ఎంత పాడు చేస్తుందో తెలుసా? ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తుందో తెలుసా? వేస్ట్. అందుకే జాగ్రత్తగా ఉండాలి. రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్గా మారిపోతున్నారు. రాత్రికి రాత్రే ఎక్స్ట్రీమ్ పాపులారిటీ. రాత్రికి రాత్రే రీల్స్, టిక్ టాక్ అని, తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, ఎన్నో రాత్రికి రాత్రే తెలుసా. స్టార్ అవుతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏది పడితే అది చేస్తున్నారు, మేము ఏది చేసినా చెల్లుబడి అవుద్ది అనుకుంటున్నారు, అదగపాతాలనికి వెళ్ళిపోతా ఉన్నారు. దీనివల్ల సమాజం పాడైపోతుంది. నేను మళ్ళీ చెప్తాను, ఒక కంటెంట్ సోషల్ మీడియాలో ఒక కంటెంట్ వచ్చింది అంటే అదేం చేయాలి తెలుసా? మన జీవితాన్ని బాగు చేయాలి, మన బిడ్డలకు స్ఫూర్తినివ్వాలి, మన బిడ్డలలో వారు ఉన్నతంగా ఎదగాలి అన్న స్ఫూర్తిని రగిలించాలి. ఒక కంటెంట్ దేవుని భక్తిని పెంచాలి, దేశభక్తిని పెంచాలి. ఒక కంటెంట్ కుటుంబంలో ఐక్యతను తీసుకురావాలి. ఒక కంటెంట్ జీవితానికి హద్దులు నిర్ణయించాలి. అటువంటి కంటెంట్ ఏదన్నా ఉందా? ఉండదు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో వార్తలు ఉన్నాయండి. చైనా ఎప్పటి నుంచో తైవాన్ ఆక్రమించాలని చైనా సేనలన్నీ కూడా, సైన్యం అంతా కూడా తైవాన్ చుట్టూ చేరిపోయాయి. డిసెంబర్ 26వ తారీఖున ప్రపంచం ఉలిక్కిపడింది. ఒక వార్త వచ్చింది, ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ప్రపంచం తన పనిలో ఉంది, ఇంకా క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి, ప్రపంచంలో చాలామంది ఇంకా క్రిస్మస్ మూడ్లోనే ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందంటే ఇంకొక ఆఫ్రికన్ కంట్రీని గుర్తించింది ప్రపంచ దేశాల్లో, సోమాలియా ల్యాండ్ అని. ఇజ్రాయెల్ దేశానికి పైన అఫీషియల్గా ఎందుకు గుర్తించింది? ప్రవచనాల నెరవేర్పు. ఇంకొక దేశం ప్రపంచ పటంలోకి వచ్చింది, ఇజ్రాయెల్ దేశం మీది దేశం అని గుర్తించింది. రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా ల్యాండ్. ఇదొక వార్త. ఉక్రెయిన్కి రష్యాకి పతాక స్థాయిలో జరుగుతున్న యుద్ధం మించి రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద జరిగిన హత్యా ప్రయత్నం, చాలా డ్రోన్లు వెళ్ళి అధ్యక్షుడు నివసిస్తున్న భవనం మీద పేలిపోయినాయి. ఆయనకేం కాల, త్రుట్లో తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్లో మారణహోమం, పాకిస్తాన్లో మారణహోమం. 1979లో ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చింది ఇరాన్లో. ఈరోజు దేశం తిరగబడింది. త్వరలో అయతుల్లా ఖమేని ఖతమైపోతున్నాడు, ప్రభుత్వం కూలిపోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఇదొక వార్త. మించి 2 రోజుల క్రితం అమెరికా ట్రంప్ సైన్యం వెనుజులా మీద, ప్రపంచ పటంలో చూడండి, వెనుజులా మీద దాడి చేసి వెనుజులా అధ్యక్షుడిని నికోలస్ మాడురో ఆయన భార్యని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దేశానికి. ప్రపంచ చరిత్రలో ఒక దేశంలోకి వెళ్ళి దేశం మీద దాడి చేసి ఒక అధ్యక్షుని తీసుకొచ్చి దేశంలో పెట్టడం అంటే ఇవి కదా వార్తల్లో నేర్చుకోవాలి మనం. ఈ దెబ్బకి, ఉపయోగం లేని ఈ దెబ్బకి, అనవసరమైన ఈ గోల్ దెబ్బకి, ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకుండా, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా, దేని మీద దృష్టి ఉంచాలో దాని మీద దృష్టి ఉంచకుండా
గోల ఏంటంటే బట్టలు వేసుకోవాలా వద్దా, నేను వేసుకొని నువ్వేం చేస్తావంటే ఎందుకు వేసుకోవని వాళ్ళు 2 వర్గాలు. చివరికి అటు ఇటు పోయి పెద్ద ఆయన మీద తగలబడ్డాడు వాడు. ఆ గరికిపాటు ఆయన ఉదయం ప్రవచనాలు చెప్పుకుంటే ఇప్పుడు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడాడు, చెడ్డగా మాట్లాడి ఇంకా వారు నోటు కుదులపల్ల. గతంలో చాలా మందిని తిట్టాడండి అతను. ఎందుకు జరిగింది ఇలాగా? ఇందులో చెప్పాలి మీకు. ఎందుకు ఇలా జరిగిందో మీరు తెలుసుకున్నప్పుడు చాలా విషయాలు. అవును, ఎన్నో చట్టాలు వచ్చాయి ఈ కంటెంట్ను, వింటున్నారా, ఈ కంటెంట్ని క్రమబద్ధీకరించడానికి. మంచి నేర్చుకోవడానికి ఏది లేదు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు వీళ్ళు తయారయ్యారు? ఏంటి ఇలాగా మా ఇష్టం అంటే అటు కుదరదు. ఎందుకు అయ్యారు తెలుసా? ఫేమ్, గుర్తింపు వస్తే ఇంకా ఆగలేరు. కీర్తి ఒక వ్యక్తిని అంత పతనం చేస్తుందో తెలుసా? గుర్తింపు ఒక వ్యక్తిని ఎంత నాశనానికి తీసుకెళ్తుందో తెలుసా? అందుకే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక సామెత మనం వింటూ ఉంటాం. ఏంటో తెలుసా? ఎదిగే కొద్దీ ఇంపార్టెంట్. గుర్తింపు వచ్చిందా మంచిదే, వినయంగా బ్రతుకు. గుర్తింపు వచ్చిందా మంచిదే, సాత్వికంగా బ్రతుకు. గుర్తింపు వచ్చిందా ఇంకా ఇంకా తగ్గించుకో, అది మంచిది. నీ గుర్తింపు నీకు గర్వాన్ని తీసుకురాకూడదు. వింటున్నారా? గర్వం వీళ్ళకి, అతిశయం, ఆర్భాటం. మేము ఏది చెప్పినా జరిగింది. మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లెక్కలేని తనం. నోటికి ఏది వస్తుంది మాట్లాడే వీళ్ళు. పెద్దలంటే లెక్కలు అక్కడ గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడే ఆ వీడియో, ఆ కంటెంట్ లక్షల మంది చూస్తున్నారు కదా. అందులో చూస్తున్న మన పిల్లలు ఎంతమంది, అందులో నేర్చుకున్న బూతులు ఎన్ని, అందులో విచ్చలవిడితనం. ఇదిగో నేను బట్టలు కట్టుకోనంటే మన పిల్లలు చూస్తే ఏమవ్వాలి? గరికిపాటి గారిని తిట్టిన బూతులు మన పిల్లలు వినగలరా? ఎంత దుర్మార్గం అండి. అందుకే బివేర్ ఆఫ్ సోషల్ మీడియా. ఏది మాట్లాడినా చెల్లుబడి అవుతుందంటే కుదరదు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, మనకి నియమావళి ఉంది, హద్దులు ఉన్నాయి. దాని పర్యవసానమే నేటి దినం జరుగుతున్న యుద్ధం. వింటున్నారా? కాబట్టి ఈ దినాన మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో. ఏథెన్స్ వాసులు ఎలా ఉన్నారు అంటే ఏదో ఒక కొత్త విషయం, కొత్త సంగతి తెలుసుకోవాలని కాలము గడుపుచుండ్రి. ఏంటి ప్రయోజనం? ఏమిటి కొత్త సంగతులు ఏముంటాయి అంటే ఏదో కొత్త సంగతి కావాలి. జనాలు అదికే కదా. చూడండి, ఒక కొత్తది వీడియో కనిపిస్తే దాన్ని చూస్తారు, టైం వేస్ట్. అందరూ తాగుతారా, మళ్ళీ ఇంకొకటి దాని వెనక, ఇంకొకటి దాని వెనక, ఇంకొకటి దాని వెనక. మీరు టైం పెట్టుకొని చూడండి, వేస్ట్ టైం. ఏమైనా నేర్చుకున్నారా? క్రమాన్ని నేర్చుకున్నారా? జీవితాన్ని నేర్చుకున్నారా? బ్రతుకు నేర్చుకున్నారా? భాష నేర్చుకున్నారా? ఏముండదు అందులో. వినండి, నీ మైండ్కి, నీ బ్రెయిన్కి ఏది నేర్పిస్తే అదే. వింటున్నారా? ప్రజలను తప్పుదారి పట్టే కంటెంట్, ప్రజలను నాశనం తీసుకెళ్లే వాళ్ళ కార్యక్రమాలు, భాష సరిగా లేకపోవడం, రెచ్చగొట్టే మాటలు, బూతులు, అబద్ధాలు చెప్పడం, నమ్మకంగా వాళ్ళను ఫాలో అయ్యే వారిని మోసం చేయడం, వారి జీవితాలను నాశనం చేయడం. బెట్టింగ్ యాప్స్ అదే కదండి ప్రమోట్ చేశారు. రాంగ్ అండ్ కరప్టెడ్ మోటివ్స్ నేర్పడం. చేయండి, ఇదిగో నేను ఇది చేశాను, పెట్టుబడి పెట్టాను, 1000 రూపాయలు పెట్టాను, 50,000 వచ్చింది. మానవుడు ఆశ కలిగినోడు కదా. అలా నాశనమైన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి వీళ్ళ వల్ల. ఎంతమంది యువత పాడైపోయారండి. ఎంతమంది సరిగా చదువుకోకుండా జీవితంలో విఫలమై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏంటి దీనివల్ల ప్రయోజనం మీరు ఆలోచించండి. మేము ఏది చేసినా చెల్లుబడి అవుతుందని సెల్ఫ్ ప్రమోషన్, దట్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, ప్రైడ్ అండ్ అరోగెన్స్. ఇది అందుకే చూడండి, మిలియన్ వ్యూస్ ఉన్న, మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అధపాతాళానికి దిగిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి జీవితం అంటే తెలియదు కాబట్టి. ఓవర్ నైట్ స్టార్ అయ్యారు, ప్రజలను తప్పుదావ పట్టించారు. చివరికి ప్రజలు మేల్కొని వారి నుంచి పక్కకొచ్చేలోపు సమయం అంతా గడిచిపోయింది.
వాళ్ళకొచ్చిన ఈ ఫాలోయింగ్ని, వాళ్ళకొచ్చిన ఘనతను, వారికి వచ్చిన కీర్తిని ప్రజలను మోసం చేయడానికి వాడుకున్నారు చాలామంది. మీరు అది చేయండి, ఇది చేయండి, ఆ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి. దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం? అయ్యో, నన్ను నమ్మి ఫాలో అవుతున్న వీళ్ళని మోసం చేయొచ్చా అని ఆలోచించేవాడు లేడు. ఎందుకో తెలుసా? మీ క్షేమం కాదు, వారి క్షేమమే. కానీ నిజమైన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటారు తెలుసా? తను కరిగిపోతూ మీకు మేలు చేస్తాడు. అది బైబిల్ చెప్తుంది. తను క్యాండిల్ లాగా, ఒత్తిలాగా కరిగిపోతూ నిన్ను వెలిగిస్తాడు. ఆయన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. తను నష్టపోయిన మేలు కోరతాడు, అది ఇన్ఫ్లుయెన్స్ అంటే. తను పడిపోతున్నా నిన్ను లేవనెత్తుతాడు, అది ఇన్ఫ్లుయెన్స్ అంటే. చివరి శ్వాస వరకు నీ మేలునే కోరతాడు, నీ క్షేమాన్నే కోరతాడు. ఇన్ఫ్లుయెన్స్ అంటే అది. సమాజ హితం కోరడం అంటే అది. నేను నష్టపోయినా మీరు బాగుండాలని కోరుకున్నవాడే నీకు సరైన ప్రభావాన్ని, దారిని చూపగలిగిన వాడు. వీళ్ళు అది కాదు. వీళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళు నీకు మేలు చేసేవాళ్ళు కాదు. అందుకే సోషల్ మీడియాలో మీరు ఏమవ్వాలి తెలుసా? వదిలేయండి. మంచిది అనేది ఎక్కడుంది మీరు చెప్పండి. నిన్ను నష్టపరిచేది తప్ప, నీ జీవితాన్ని పాడు చేసేది తప్ప, నీకు లోక సంబంధమైన విషయాలు చెప్పేది తప్ప, లోకములోకి నిన్ను ఆకర్షించేది తప్ప ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో గుర్తుందా? అపవాది పర్వత శిఖరాగ్రం మీదకి తీసుకెళ్ళి ఏం చూపించాడు యేసుక్రీస్తు ప్రభుకి? చెప్పండి. లోకం రిచ్ అండ్ ఫేమస్. రెండు చెప్పండి. రిచ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ రెండే. రిచ్ అండ్ ఫేమస్ చెప్పండి. రిచ్ ఏం ప్రయోజనం వీటి వల్ల? యేసుక్రీస్తుకి ఇప్పుడు కాదు, ఇదిగో నేటి దినాన ఈ సోషల్ మీడియా లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభుకి చూపించి, అదిగో ఎక్కించి నాకు నమస్కరించి, మొత్తం నీకే రిచ్ అండ్ ఫేమస్, నిన్ను ఫేమస్ చేస్తా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా గద్దించాడు? ఎలా దగ్గరికి రానిలేదు? జాగ్రత్త, రిచ్తో జాగ్రత్త, ఫేమస్ కీర్తితో జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఈ రెండు నిన్ను నాశనం చేస్తాయి. పౌలు గారు యవనస్తుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి ఈ మాటలు వినని చెప్పాడు. ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిర ధనముయందు నమ్మికుంచక. బా, రెండింటిని నమ్మద్దు, రెండింటి మీద స్టిక్ ఆన్ అవ్వద్దు. యు స్టిక్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలి వీసిరా ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు, ఎందుకో తెలుసా? ఫౌండేషన్ దేని మీద ఉంది? రాక్. దట్ రాక్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా గద్దించాడు చూసారు? ఆయనకే ఏరేశాడు అపవాది. రిచ్, ఇది వాళ్ళకు వాళ్ళతో కాదు, మనకు కూడా క్రైస్తవ ప్రపంచంలో ఉన్న మనకు కూడా, మనం అతీతులం కాదు. జాగ్రత్త. నీకు పొగడ్తలు వస్తున్నాయి అంటే పతనానికి దగ్గర ఉన్నామని అర్థం. నీకు ఘనత వస్తుందంటే పతనానికి దగ్గర ఉన్నామని అర్థం. నీకు పొగడ్తలు ఎక్కువైనాయి అంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నామని అర్థం. ఎందుకో తెలుసా? ఆ పొగడ్తలు నిన్ను గట్టి చెట్టు మీద కూర్చోబెట్టావు. ఏ చెట్టు? చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు, మునగ చెట్టు అంట. అవును, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు పెద్దోడైపోయాడు. నేను చిన్నప్పుడు 8వ తరగతి, పొగడతలంటే చాలా ఇష్టం ఆయనకి. ఏంటంటే ఆయనకి పెళ్ళి ఎల్లుండి ఎవరో వాళ్ళ బంధువులు వచ్చి, మా ఓడు చెట్లు బాగా ఎక్కుతాడు, మునక్కాయలు కోస్తాడు అన్నారంట. ఎక్కేశాడు మునగ చెట్టు, కింద పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయింది. విషయం తెలుసా? ఈ చెయ్యి కట్టుతో తాళి కట్టాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ప్రమాదం ఎంత పొంచుందో తెలుసా? పొగడ్తలు, మునక్కాయలు కర్రగట్టిలాగితే వచ్చాయి. ఎల్లుండి పెళ్ళి అన్నవాడు ఏమెక్కాడు? ఏంటి సాక్షి? దగ్గరుండి కట్టించారు తాళి ఇంకొకటి సహాయంతో. చెట్టు ఏమి ఎక్కపోతే ఏమి? పైగా అంతలావు మనిషి మునగ చెట్టు ఎక్కుతుంటుందా? ఈరోజు పొగడ్తలు అలా ఉంటాయి. పొగడ్తలు ప్రమాదం. చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళు, పొగడ్త పన్నీర్ లాంటిది. వాసన చూడడానికి బాగుంటుంది, తాగటానికి బాగోదు. అందరూ చెప్పండి.
పొగడతా దేనికి బాగుంటుంది? తాగితే ఏమవుద్ది? తాగారు, మనల్ని తాపిస్తున్నారు వాళ్ళు, జాగ్రత్త. సోషల్ మీడియా డేంజర్. అందుకే ఈరోజు నేను ఈ వర్తమానం, ఆన్లైన్ వర్తమానం చాలామందికి చేరాలేదు. బిడ్డల జీవితాలు పాడకూడదు. మన బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన స్వాస్థ్యం, బలవంతుడైన దేవుని చేతిలో బాణాలు, పచ్చని ఒలివ మొక్కలు మన బిడ్డలు. అనేక మందిని దేవుని యొద్దకు నిజంగా తిప్పే ఇన్ఫ్లుయెన్సర్ స్టార్లు మన బిడ్డలు. వీళ్ళంటాడు కాదు, మనం మేలు చేస్తాం, లేవనెత్తుతాం, జీవితాన్ని ఇస్తాం, ఆదరిస్తాం, ధైర్యపరుస్తాం, జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చెప్తాం. ఎందుకంటే మన వాక్యం మనకు తెలుసు కాబట్టి. వింటున్నారా? కాబట్టి దినాన మనం వీటి ద్వారా ప్రభావితం కాకూడదు. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మనమే స్టార్లు అవ్వాలి. వీళ్ళు డిజిటల్ స్టార్లు అంట. నేను మొన్న విన్నాను. ఏ స్టారు? మీరు చాలా స్టారులు తెలుసు. మెగా స్టారు, పవర్ స్టారు, రెబల్ స్టారు, కలెక్షన్ స్టారు, ఇంకా ఇంకే స్టార్లు తెలుసు మీకు? సూపర్ స్టార్, వెరీ గుడ్. ఇంకా ఇంకే స్టార్లు? డిజిటల్ స్టార్లు. పనికొత్త ఏమన్నా? దాని బదులు మీరు ఇంట్లో పెట్టిన స్టారే బెస్ట్ క్రిస్మస్కి. ఎందుకు పెట్టిన స్టార్ తెలుసా మీరు? దాని అర్థం గుర్తు తెలుసుకోండి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక స్టార్ కనిపించింది. అది జ్ఞానులకు దారి. అవును, జ్ఞానులు అన్నారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ఏ నక్షత్రం? ఆ నక్షత్రాన్ని చూచి ఆయన్ని ఆరాధించడానికి వచ్చామని చెప్పి ఆ నక్షత్రం దారి చూపి, ఆ గుర్తుగా మనం నక్షత్రం పెడతాం. నక్షత్రం దారి చూపిస్తుంది, నక్షత్రం వెలిగిస్తుంది, నక్షత్రం చీకట్లో ప్రకాశిస్తుంది, నక్షత్రం వారికి ముందు నడిచింది. ఆ నక్షత్రం పేరు హీజ్ స్టార్, ఆయన నక్షత్రం. అది నువ్వు అలా ఉండాలని అర్థం. మన బిడ్డలు అలా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మనం సమాజాన్ని ఎంతగా. ఈ కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం మీరే బీ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరేమవుతారు తెలుసా? సమాజాన్ని మార్చాలి, సమాజ హితం కోరాలి, మేలు చేయాలి, మన వల్ల ఉద్ధరించబడాలి, యువత లేవాలి, యువత జీవితాన్ని కట్టుకోవాలి, బాగా చదువుకోవాలి, పద్ధతి నేర్చుకోవాలి, క్రమంగా బట్టలు కట్టుకోవాలి. దట్స్ ఆల్. నేను కట్టుకోనంటే కుదరదు. ఎందుకో తెలుసా? దేవుడు ఏదేం తోటలో వాళ్ళకి ఏం గుట్టించి తొడిగాడు? పెద్దగా. జాగ్రత్త, బట్టలు సరిగా వేసుకోకపోతే క్రమమైన జీవితం కాదు. దేవుడిచ్చిన శ్రేష్టమైన అందమైన దేహం, దేవుని ఆలయం సమృద్ధిగా కప్పబడాలి. అవును, సమృద్ధిగా కప్పబడాలి. నాకు చట్టం చేసే అధికారం వస్తే ఆడపిల్లలకు కూడా ఫుల్ హ్యాండ్స్. అంత ఇష్టం నాకు, ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి. ఎందుకో తెలుసా? మన బిడ్డలు పవిత్రంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఎవరి కళ్ళు మన బిడ్డ, దుష్టుని కళ్ళు మన ఆడపిల్లల మీద పడకూడదు. క్రమం, అంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా పెంచాలి మన బిడ్డలు. దుష్టుడు జాగ్రత్త, వాడు కళ్ళు తిరుగుతున్నాయి. చూసారా? ఒకడు యెరూషలేము ఎక్కడ పడ్డాడు? ఏమైంది? దొంగలు దోచుకుని ఏం లాగేశారు? ఏంటి వస్త్రాలు గోలా? వాడైనా వస్త్రం లాగేశాడు. ఎవరు? దొంగలు. వీళ్ళేమంటున్నారంటే మేమే వస్త్రాలు. ఇదేంది? ఆయన శుభ్రంగా కట్టుకోండి అన్నాడు, వాళ్ళు ఒక మాట చెప్పారు, మేము కట్టుకోం. మేము కట్టుకోకపోతే ఎట్లా? దాని మీద జరుగుతుంది. ఏథెన్స్ పట్టణంలో ఏదో ఒక డిబేట్లు అయ్యే, కొట్టుకోటాలు, అల్లర్లు, కేకలు. కొంతమంది ఏమో కట్టుకోరు, మీరేం చేస్తారని. అవతలడు కట్టుకోవాల్సిందే. ఇది అవసరమా? దానికి పరిష్కారం ఏంటంటే ఒంటిని నేను కప్పుకోవటం. ఇక దాని మీద గోలే ఉంది. ఏదో ఒక కొత్త సంగతి, ఏదో ఒక కొత్త సంగతి. నక్షత్రాలుగా ఉండాలి మనం ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. చదువుకుందామా? రండి. రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు? రండి, అక్కడ మీరు చూస్తే మనం ఎలా లోకాన్ని ప్రభావితం చేయాలో చెప్పాడు. ఇక్కడ 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన
రూపాంతరం పొందుడు ఎంత బాగా చెప్పాడు. అబ్బా, పౌలు గారు ఎంత చక్కగా రాశాడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు అని చెప్పాడు. అందుకే సోషల్ మీడియా అంతా ఈ లోక మర్యాద. ఫిలిప్పులకు రాసిన పత్రిక రండి, 180 పేజీ ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనం ఏది మీద దృష్టి పెట్టాలో, ఏది నేర్చుకోవాలో ఇక్కడ చెప్పేశాడు. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల 1 ఏవి సత్యములో, 2 ఏవి మాన్యములో, 3 ఏవి న్యాయములో, 4 ఇంపార్టెంట్ ఏవి పవిత్రత ఉందక్కడ ఏవి పవిత్రములో, తర్వాత ఏవి రమ్యమైనవో, రమ్యంగా ఉంది అక్కడ, తర్వాత ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మన బిడ్డలకి ఇది నేర్పాలి. సోషల్ మీడియా మంచిది కాదు. బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచే, అనవసరమైన ప్రోడక్ట్స్ ప్రమోషన్ దగ్గర నుంచి ఈరోజు ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో మీకు అర్థమవుతుందా? ఎంతమంది బిడ్డల జీవితాలు నష్టపోయే అర్థమవుతుందా? ఇదిగో ఏవి పవిత్రములో వాటి మీద అని చెప్పాడు. మనం ఎవరి ద్వారా ప్రభావితం కావద్దు. నువ్వు క్రీస్తును కలిగి జీవిస్తే, వింటున్నారా, క్రీస్తు సంబంధం అయితే, క్రీస్తు వాక్యము మీద నీ జీవితాన్ని కట్టుకుంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన బిడ్డలైతే మనమే స్టార్లం, మనమే ప్రభావితం చూపిస్తాం, మనమే దారి చూపిస్తాం, అనేక మంది జీవితాలు కడతాం. వీఆర్ స్టార్స్. నిన్ను మించిన స్టార్ ఎవరున్నారు? అందుకే ప్రభు చెప్పాడు, బిబ్లికల్ ఇన్ఫ్లుయెన్స్ లివింగ్ యాజ్, మనం ఏం చేయాలి? మనం ఆ ప్రభావాన్ని చూపించడానికి ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, యు ఆర్ ద లైట్, యు ఆర్ ద సాల్ట్, యు ఆర్ ద సిటీ ఆన్ ద టాప్ ఆఫ్ హిల్. మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు, మీరు లోకానికి ఉప్పు అని చెప్పాడు కొండ మీద. అవును, రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ క్యారెక్టర్స్. క్రీస్తులాగా నువ్వు నడుస్తున్నప్పుడు క్రీస్తులాగా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తులాగా, నువ్వు పనిచేస్తున్నప్పుడు క్రీస్తులాగా. దట్ ఈస్, నువ్వు పనిచేస్తున్నప్పుడు క్రీస్తులాగా బ్రతకడం అంటే దాని అర్థం ఏంటంటే సర్వెంట్ లీడర్షిప్. దట్ ఈస్ సర్వింగ్ అదర్స్. వీఆర్ హియర్ ఫర్ దట్. సర్వెంట్ లీడర్షిప్. ఆయన అంత గొప్ప దేవుడు. హి బికేమ్ సర్వెంట్. నడుంకి టవల్ కట్టుకొని శిష్యుల పాదాలు ఇన్ఫ్లుయెన్స్. ప్రభువా, నీవు నా పాదాలు కడుగుదువా? అమ్మో వద్దు ప్రభువా, నేను నీ పాదాలు కడగవలసిన వాడనై ఉండగా ఇలా జరగనిమ్ము అని చెప్పాడు. ఇన్ఫ్లుయెన్స్ అంటే అది కదా. క్రీస్తులాగా బ్రతకడం, క్రీస్తులాగా జీవించటం. నీలో ఉన్న క్రీస్తును ప్రకటించు. క్రీస్తు నీలో ఉంచిన ప్రేమను, నీ స్టోరీ చెప్పు. క్రీస్తు నీ జీవితాన్ని ఎలా మార్చాడో, ఒకానప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, నేటి దినాన్ని ఎలా ఉన్నావో నువ్వు చెప్పడం ద్వారా అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. నీ జీవితాన్ని చూసి అనేక మంది మార్చగలుగుతావు. నువ్వు క్రీస్తు యొద్దకు దారి చూపించగలుగుతావు. క్రీస్తులాగా నువ్వు బ్రతికినప్పుడు షేర్ యువర్ స్టోరీ, బి బోల్డ్. ధైర్యంగా క్రీస్తును ప్రకటించు. ఫోకస్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కాదు మనది, దేవుని రాజ్యం మీద మనం. అవును, నువ్వు మాటలు మాట్లాడినా, జీవితం జీవించిన, నీ ప్రవర్తనలో నువ్వు చూపించే ప్రేమలో పౌలు గారు తిమోతికి చెప్పినట్టు మాదిరి కనిపించు. మనం ఎవరిమి? లోకానికి దారి చూపించేవాళ్ళం. చెప్పండి, లోకానికి. అందుకే పౌలు గారు చెప్పాడు, నేను క్రీస్తును పోలి మీరు నన్ను పోలి. ఒక్కసారి యోసేపు చూడండి, ఎంత ఫేమ్ వచ్చింది ఆయనకి. ఎంత ఫేమ్ అండి. చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. ఆయన మీద నేరస్థాపన ఏంటంటే అత్యాచారం చేశాడు, యజమానురాలను ఆయన పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇందులో వాస్తవం ఉందా? కానీ హీ ఇన్ఫ్లుయెన్స్ ఈజిప్ట్. బా, ఒక యవనస్తుడు, నిండా 20 ఏళ్ళు లేని యవనస్తుడు, 30 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా ఎంటైర్ కింగ్డమ్ ఈజిప్ట్ని తన చేతుల్లో తీసుకున్నాడు. హీ రూల్డ్. ఇది మన బిడ్డలు బ్రతకాల్సింది. ఎప్పుడు తెలుసా? ఫ్లీ ఫ్రమ్ ద లాస్ట్. పాపము నుండి దూరంగా వెళ్దాం, పాపము దగ్గరకు రాకుండా. ఐగుప్తులో హెబ్రీడ్గా బ్రతికాడు.
దేవుని సంబంధిగా బ్రతికాడు, దేవునితో సంబంధం ఉన్నవాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఇంకొక అధికారంలో లేని వాళ్ళని జైల్లో పెడతారు. రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇదేనా? కానీ యోసేపు వాళ్ళు చేయలేదు కదా. ఏం చేశాడు తెలుసా? క్షమించి విడిచిపెట్టాడు. ఆయన ప్రతీకారం తీర్చుకోవచ్చా లేదా? మాట ద్వారా కూడా మాట్లాడలేదు. తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. దావీదును చూడండి. దావీదు రాత్రికి రాత్రి ఏమయ్యాడు తెలుసా? స్టార్ అయిపోయాడు. స్త్రీలందరికీ సూపర్ స్టార్ అయిపోయాడు. స్త్రీలు పాటలు ఎడు చూసిన పాటలే. దావీదుకి 8,000, సౌలుకి ఏమన్నా పట్టించుకున్నాడా? చెట్టు ఎక్కాడా? ఎక్కడో. దావీదు స్థానం ఏంటో దావీదుకు బాగా ఇది కదా ఇన్ఫ్లుయెన్స్ చేయడం. చివరికి రాజు అయ్యాడు. దాను నుండి బేర్షబా దాకా దావీదు వస్తున్నాడంటే స్వర్ణయుగం. ఇన్ఫ్లుయెన్స్. ఒక గొర్రెల కాపరి ఎస్తేరు 127 సంస్థానాల మీద ఒక అనాథ పిల్ల. నేను నశించిన ఎవరి బిడ్డలు వీళ్ళందరూ ఎవరి బిడ్డలే. ప్రభావం. తన జాతిని కాపాడుకుంది. దానియేలు గురించి ఆలోచించండి. షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఆలోచించండి. బబులోన్ని రూల్ చేశారు వాళ్ళు. బబులోన్ని శాసించారు. వీళ్ళు కదా నిజమైన నక్షత్రాలు, వీళ్ళు కదా ఇన్ఫ్లుయెన్సర్స్. మన బిడ్డలు ఇలా అవ్వాలి. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. సోషల్ మీడియా కాదు, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం. దీని మీద కట్టుకోండి, దీన్ని చదవండి, ధ్యానించండి, దీన్ని రిఫ్లెక్ట్ చేయండి. క్రీస్తులాగా, క్రీస్తు కొరకు, క్రీస్తు సారూప్యంలో మనము మన కుటుంబాలు బ్రతకాలి. నిజమైన నక్షత్రాలు మన బిడ్డలే. వారు దేవునిలో ఎదిగినప్పుడు అటువంటి కృపాధిక్యత దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఈ గోలొద్దు మనకి. ఏథెన్స్ వాసులు ఏదో ఒక కొత్త సంగతి. మనకి ఎన్నో సంగతులు ఉన్నాయి, నేర్చుకుందాం. మనమే ప్రభావితం చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా కొరకు దీవించండి అయ్యా. లోకమంతా దుష్టత్వమే, కీడే, నష్టపోయిన లోకం ప్రభా. ఎన్నో సంగతులు మాకు ముందున్నాయి. ఎంతోమంది యవన బిడ్డల జీవితాలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వల్ల పాడైపోయాయి ప్రభా. బెట్టింగ్ యాప్స్లో ప్రభా అప్పులు చేసి నాశనం అయ్యి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను అనాథలుగా మార్చిన వారు అందరూ ఒకటి కాదు నాయన. సోషల్ మీడియా ప్రపంచంలో యువత మత్తులోకి దిగిపోయింది. ఈ దినం ప్రభా కొంత మట్టుకు నాయన ఈ వాక్యం చెప్పడం ద్వారా అనేక మంది జీవితాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్ర. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఏది అవసరమో దాని మీద మా జీవితాలు కట్టుకునే కృపనివ్వండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. మా యవన బిడ్డలు ప్రభా, మా యవన కుమార్తెలైనా ఎన్నడూ ఈ యొక్క ఊబిలో, సోషల్ మీడియా ఉచ్చులో దిగిపోకుండా క్రీస్తన్న బండ మీద జీవితాలు కట్టుకునే కృపను దయచేయండి. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. నిజమైన నక్షత్రాలుగా మా బిడ్డలు అనేక మందిని ప్రభావితం చేసేవారిగా మారడే కృపను దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.